వెల్కమ్ టు సినిమా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా రోబో. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కాటం రాయుడు మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడే మార్నింగ్ షో కూడా కంప్లీట్ అయింది. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నుండి మీకు ఈ రివ్యూ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇప్పుడు చెప్పే విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. కాటం రాయుడు వీరం అనే తమిళ్ మూవీ రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే. పైగా ఆ తమిళ్ సినిమా తెలుగులో వీరుడొకడని టైటిల్తో చాలాసార్లు టీవీలో రావడం కూడా జరిగింది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోవడం వల్ల అనుకుంటా దాదాపుగా కొంత కథా కథనాలను మార్చడంలో దర్శకుడు డాలి తీసుకున్న జాగ్రత్త సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిందీ సినిమా దబంగ్కి గబ్బర్ సింగ్ రీమేక్ అని అందరికీ తెలిసిందే. కానీ ఆ రెండింటిని చూస్తే స్టోరీ లైన్ ఒకటే అయినప్పటికీ కథా కథనంలో తీసుకున్న మార్పులు గబ్బర్ సింగ్ హిట్కి కారణమయ్యాయి, కలెక్షన్ కురిపించాయి. అదే ఫార్ములా ఇప్పుడు ఈ సినిమాలో రిపీట్ అయ్యింది. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఊరిలో మంచి పేరున్న అన్నదమ్ములుగా పవన్ కళ్యాణ్, శివబాలాజీ, చైతన్య, అజయ్ బాగా నటించారని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ప్రేమను పడేసి వీళ్ళ ప్రేమని అన్నయ్య పవన్ కళ్యాణ్ చెప్పాలని తమ్ముళ్ళు వేసే ప్లానింగ్లు, ఆ ప్లానింగ్కి ఎర్రగా ఉపయోగించడానికి ఆలీని వాడుకోవడం వంటి సరదా సన్నివేశాలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. శృతి హాసన్ పవన్ కళ్యాణ్కి సరైన జోడీగా కనిపించడమే కాకుండా మునుపటి సినిమాలతో పోల్చుకుంటే చాలా అందంగా కనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఆడియో సాంగ్స్ విజువల్స్గా చూసేసరికి ఇంకా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఇంకా ఇంట్రడ్యూసింగ్ సాంగ్ విషయానికి వస్తే థియేటర్ మొత్తం మారుమోగాల్సిందే. పవన్ కళ్యాణ్ని ఇంతవరకు గ్యాప్ టీషర్ట్స్తోని, జీన్స్లతోని, డబుల్ జీన్స్తో చూసిన జనాలకి సర్రంగా పంచకట్టుతో వేసిన స్టెప్స్కి మరియు దాదాపుగా సినిమా అంతా పంచకట్టుతో కనిపించేసరికి ఓహో, ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కన్నులు విందేనని చెప్పుకోవాలి. ఇక ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ అవసరమైన చోట మాత్రమే ఫైట్స్ ఉండడం ఫస్ట్ హాఫ్కి బాగా కలిసి వచ్చింది. సో చూస్తుండగానే ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతూ ఇంటర్వెల్కి వచ్చే ట్విస్ట్తో సినిమాలో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సరదాగా సాగుతూ ఇంటర్వెల్ టైంకి వచ్చే ట్విస్ట్తో సినిమా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రావు రమేష్ని విలన్ అరోరాని, రావత్ని అదేనండి భిక్షు యాదవ్ని, నాజర్ని ఫస్ట్ హాఫ్లో కేవలం వీళ్ళ పాత్రని మాత్రమే పరిచయం చేశారు. సెకండ్ హాఫ్లో వాళ్ళ పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ రేజింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ హీరోయిజం బలంగా చూపిస్తూ శృతి హాసన్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ని పలికిస్తూ ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ వేగంగా నడవడం సినిమాకి బాగా ప్లస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తన మేనరిజంతో, పవన్ కళ్యాణ్ తనదైన డైలాగ్ డెలివరీతో అభిమానులను అలరించారని చెప్పుకోవాలి. అనుప్రభేద్ సంగీతం, శృతి హాసన్ తన అందంతోనూ, ఇంకా రావు రమేష్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి దాదాపుగా సమానంగా తన పాత్రను చేస్తూ వచ్చారు. విలన్ అరోరా తనదైన విలనిజం చూపించడంలో ఈ సినిమాకి బాగా ప్లస్. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతున్నప్పటికీ సినిమా డ్యూరేషన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎక్కువైందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ని కత్తిరించి ఉంటే బాగుండేది. సో మొత్తానికి సినిమా ఎలాగుందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఫుల్ కనెక్ట్ అయ్యే సినిమా కాటం రాయుడు. ఈ వేసవిలో ఫుల్ పైసలు వసూలు మూవీ ఏదైనా ఉందంటే ప్రస్తుతానికైతే కాటం రాయుడు. సో ఇదని ఫ్రెండ్స్, మరిన్ని సినిమా వార్తల అప్డేట్స్ కోసం మా సినిమా రోబో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి తాజా సినిమా వార్తల కోసం మా సినిమా రోబో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.